मदे मधूनि भगिनी न नैव कृपया पुस्तकम् अन्ते दत्तमस्ति खलु पश्यन्तु। पुस्तकं नास्ति महोदय। प्रवेशपुस्तकमस्ति वा समीपे? अस्तु महोदय। प्रवेशपुस्तकं दृष्ट्वा वदतु। प्रवेशपुस्तके अस्ति तत् दृष्ट्वा वदतु। మేడం నపుంసకలింగం కదా మేడం ఇది? మేడం నపుంసకలింగం మధు. మధు అంటే మహోదయ ప్రారంభిక పుస్తకము 135 135 పేజ్. చూడండి ఆయన చెప్పారు 135 పేజీలో ఉందిట. ప్రవేశ పుస్తకం అంటే మనం అందరం చూసి చెప్పండి అమ్మా. ఇక అన్య కాపీ వారితో అన్య కాపీ నేను చెప్తా మేడం. मधु उकारान्तः नपुंसकलिङ्गः मधु शब्दः मधु मधुनी मधुनी मधूनि 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 मधु मधुनि मधूनि मधुना मधुभ्यां मधुभिः मधुने मधुभ्यां मधुभ्यः मधुनः मधुभ्यां मधुनः मधुभ्यां मधुभ्यः मधुनः मधुनोः मधूनां मधुनी मधुनोः मधुषु हे मधु हे मधुनी हे मधूनि. మహోదయ ఇది నపుంసకలింగ శబ్దం ఎలా అవుతుంది? మధు అంటే ఉమ్మని రాలే కదా మేడం చివర్లో? అక్కడ మధు అంటే మధు అంటే ఏంటి? తేనె కదా, తినే పదార్థం కదా. అవును, నపుంసకలింగం తినే పదార్థాలే నపుంసకలింగంలో ఉంటాయి. దది కూడా నపుంసకలింగమే. ఆ పైన ఉంది దది ఇకారాంత. కరెక్ట్. దది ఏమన్నా ఇకారాంత నపుంసకలింగ శబ్దము, ఏమన్నా మధు ఉకారాంత నపుంసకలింగ శబ్దం. ఇప్పుడు మనకి ఎక్కడున్నాం మనం? చూడండి ఎక్కడున్నాం మనం? గోపాలకృష్ణ మహోదయ కుత్ర అసమయం? ఎక్కడున్నాం మనం? మహోదయ ఫోర్త్ లో 2 వాక్యాలు 4 చెయ్యాలి మహోదయ. మహోదయే పేజ్ నెంబర్ 17 21 పేజ్ నెంబర్ 21 చేయాలి. 21 ఏకవింశతి పుట సంఖ్య 21. ఓకే ఓకే ఎస్ 17 సారీ, అవును 17 చదువు 17 చేయాలి. సారీ మహోదయ. ఏకవింశతి అంటే 21 అయింది కదా మరి. అవును, అక్కడ చూడమ్మా, వాక్యాలను సిద్ధం చేయండి. ఇది మనం చేసామా చేయాలా చెప్పండి. అది చేసాం, అయిపోయింది. చేసాం. ఇప్పుడు కాలం అని తెలుగు వాక్యాన్ని ద్వివచనంలో మరియు బహువచనంలో కూడా, ఇది కూడా మనకు అయిపోయినట్టే నాకు గుర్తు. ఓకేనా? ఇదే చెయ్యాలి. ఇది చేయించలేదు మీరు, మేము నిన్న ప్రాక్టీస్ చేసాం. ఓకే. నంబర్ 5 కాలోని తెలుగు లకారం యొక్క రూపాలు చెప్పండి, రాయండి. అవే చెయ్యాలి. ఓకే. కాలోని తెలుగు వాక్యాలను ద్వివచనంలోనూ మరియు బహువచనంలోకి మార్చండి. మహోదయ అయిపోయింది కదా. ధాతు మరియు క్రూ ధాతునకు లట్లకారక రూపాలు రాయండి. ఇది చెప్పండి. అదే చేయాల్సింది. గోపాల కృష్ణ మీరు మొదలుపెడతారా? అవశ్యం, తప్పక. అస్ధాతు లట్లకార అస్తి సహ సంతి ప్రథమ పురుష మధ్యమ పురుష అసి స్తః స్థ ఉత్తమ పురుష అస్మి స్వః స్మః. అంజనాదేవి గారు బరుదు అస్ధాతు
लट्लकार केवलं लट्लकार एव अस् धातु सॉरी हसति हसतः हसन्ति हसति हसति अस् అమ్మా అక్కడ అస్ ధాతు ఉంది కదా అక్కడ హస్ ధాతు చెప్తున్నారు అక్కడ అస్ అస్తి సహా సంతి అని చెప్పాలి మీరు ఓకే ఓకే अस्ति सः सन्ति अस्ति सः सन्ति असि असि ఒక్కసారి మీరు మీట్లో వెళ్ళిపోయిన మా డిస్టర్బెన్స్ వస్తుంది ఇక్కడ రికార్డ్ అవుతున్నాయి असि 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 स्तः था स्तः अहि 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 असि स्तः स्था अस्मि वः मः స్మహ స్మహ स्वः मः स्मः यस् సకారం రావాలి కదా అక్కడ అస్ ధాతు కదా అస్సులో సకారం ఉంది కదా महोदय महोदय पुनः एकवारं वदतु भगिनि पुनः एकवारं वदतु अस्तु अस्ति अस्तु अस्ति अस्ति स्तः सन्ति असि स्तः स्था अस्मि स्वः स्मः सम्यक् कस्तूरी गाరు ఓకే అదే చెప్పండి అందరూ అస్తాతో చెప్పాలి అందరూ అనంతరమహం వదామి మహోదయ క్రూ ధాతువు किमर्थं క్రూ ధాతువు न न न अस्तातु एव वदतु अस्ति स्तः सन्ति असि था स्था अस्मि स्वः स्मः इदानीं क्रू धातु करोति कुरुतः कुर्वन्तु मध्यमपुरुष कुर्वन्तु वा कुर्वन्ति करोति कुरुतः कुर्वन्ति करोषि कुरुतः कुरुथ करोमि कुर्वः कुर्मः सम्यक् सिन्धु सिन्धु काరం పొడి अस्ति अस्दातु अस्दातु अस्ति स्तः सन्ति असि स्तः स्था उत्तमपुरुष अस्मि स्वः स्मः क्रू धातु क्रू धातुः करोति कुरुतः कुर्वन्ति करोषि कुरुतः कुरुत करोमि कुर्वः कुर्मः सम्यक् गोपालकृष्ण गाరు महोदय वदतु करोति न महोदय करोति द्वयमेव ओके करोति कुरुतः कुर्वन्ति करोषि कुरुतः कुरुथ करोमि कुर्वः कुर्मः अस्दातु अस्ति स्तः सन्ति असि स्तः स्था अस्मि स्वः स्मः सम्यक् अनुपम गाరు नमस्ते अस्ति स्तः सन्ति असि स्तः स्था अस्मि स्वः स्मः करोति करोति कुरुतः कुर्वन्ति करोसि कुरुतः कुरुथ करोमि कुर्वः कुर्मः सम्यक् सुधामोहन जय श्री कृष्ण भगिनी जय कृष्ण अस् धातु अस्ति स्तः सन्ति मध्यम पुरुष असि स्तः स्था उत्तम पुरुष अस्मि स्वः स्मः कृ धातु करोति कुरुतः कुर्वन्ति मध्यम पुरुष करोषि कुरुथः कुरुथ उत्तम पुरुष करोमि कुर्वः कुर्मः सम्यक् मण्डलिकलक्ष्मी गाరు वदतु भगिनि लक्ष्मी भगिनी अस्ति वा चक्रालक्ष्मी अस्ति हस्तातु अस्ति स्तः सन्ति असि स्था स्था अस्मि स्वः स्मः कृधातु करोति कुरुतः कुर्वन्ति करोषि कुरुथः कुरुथ करोमि कुर्वः कुर्मः सम्यक् सर्वे वदन्ति वा अन्य कोऽपि अस्ति वा वक्तुं
ఇదానీం ఖాళీ స్థలం చూడండి అక్కడ విభక్తి మరియు కారకము యొక్క పేర్లు మరియు చిహ్నములు రాయండి. ఇప్పుడు విభక్తి మరియు కారకం యొక్క పేర్లు. గోపాలకృష్ణ మహోదయ ప్రారంభం కరోతు. ప్రథమం విభక్తి. విభక్తి విభక్తి కారకము చిహ్నము. రైట్. ప్రథమా విభక్తి కారకము కర్త, చిహ్నము డు మూవు లు. ద్వితీయ విభక్తి కర్త కర్మ, నిన్ను నీను లను కూర్చి గురించి. తృతీయ విభక్తి కేన కరణం కరణ కరణ చేతన్ చేన్ తోడంతో. తృతీయ చతుర్థి విభక్తి సంప్రదాన సంప్రదాన కొరకున్ కై. పంచమి విభక్తి అపాదాన నుండి వలనన్ కంటెన్ పట్టి. షష్ఠి విభక్తి సంబంధ కిన్కున్ యొక్క లోన్ లోపలన్. సప్తమి విభక్తి అందున్ నన్ ఎందున్ అందున్ నన్ సంబోధన అధికరణ అధికరణ అందున్ నన్ ఎందున్. లో లోపల పైన అందున్. లో లోపల పైన అందున్. ఓకే. సంబోధన 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 ఓ ఓ ఓరి ఓయి ఓసి. సుధామోహన్ గారు. మేడం ఇది ఎక్కడ ఉంది మేడం? ఇది ఏ అభ్యాసం? ఇది నా హిందీ బుక్ లో. ఫోర్త్ అభ్యాసం చూడండి అమ్మా, మరి మీ దాంట్లో ఉందా? ఫోర్త్ అభ్యాసం అందులోనే విభక్తి కారకం అని ఉంటుంది. కారక చిహ్న విభక్తి కారకం కారక చిహ్న అని ఉంటుంది. విభక్తి పుట సంఖ్య పంచదశ. 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 మేడం ఇంకెవరి చేత అందాక చెప్పించండి, వెతుకుతున్నాను. అస్తు మహోదయ. ప్రథమా విభక్తి కారకం కర్త డు మూవు చిహ్నములు. ద్వితీయ విభక్తి కారకం కర్మ నేను లా కూర్చి గురించి. తృతీయ విభక్తి కరణ చేతన్ చేన్ తోడంతోన్. చతుర్థి విభక్తి కారకం సంప్రదాన చిహ్నం కొరకు కోసము. పంచమి విభక్తి కారకం అపాదాన వలన కంటే పట్టి నుండి. షష్ఠి విభక్తి కారకం సంబంధ కారక చిహ్న కి యొక్క. సప్తమి విభక్తి కారకం అధికరణ లో లోపల పైన అందున్. సంబోధన ప్రథమ విభక్తి కారకం సంబోధన చిహ్నం ఓరి ఓసి ఓయి. పునః ఇదానే వరతి వా అనుపమ. చెప్పు. నమస్తే మేడం, చెప్తున్నా. ప్రథమ కారక డూము ఊలు ప్రథమ విభక్తి. తృతీయ కర్మ నిన్లను కూర్చి గురించి. తృతీయ కరణం చేతన్ చేన్ తోడంతో. చతుర్థి సంప్రదాన కొరకు కై ఇచ్చుట. పంచమి అపాదాన వలనన్ కంటే పట్టి పుచ్చుకోవటం. షష్ఠి సంబంధ యొక్క కీకు యొక్క. సప్తమి అధికరణం అందున ఇందున సంబోధన కారకం ఓరి ఓయి ఓసి. ప్రథమ విభక్తి కర్త డుమువులు. ద్వితీయ విభక్తి కర్మ కారకము కర్మ చిహ్నము నిన్నున్ కూర్చి గురించి. తృతీయ విభక్తి కరణ చేతన్ చేన్ తోడంతోన్. చతుర్థి విభక్తి సంప్రదాన కొరకున్ కై కొరకు కోసం. పంచమి విభక్తి అపాదానం అపాదాన వలనన్ కంటే పట్టి. షష్ఠి విభక్తి సంబంధ కి యొక్క. సప్తమి విభక్తి అధికరణ లో లోపల పైన అందున్. సంబోధన
సంబోధన ప్రథమ విభక్తి సంబోధనేన ఓరి ఓసి ఓయి. సమ్మెట్ అహో సింధు సింధు కారంపొడి. ప్రథమా విభక్తి కర్త డుమువులు. ద్వితీయ విభక్తి కర్మ నేను లా గూర్చి గురించి. తృతీయ విభక్తి కరణ చేతంచేన్ తోడంతోన్. చతుర్థి విభక్తి సంప్రదాన్ కొరకు కోసం. పంచమి విభక్తి అపాదాన్ వలనన్ కంటే పట్టి నుండి. షష్ఠి విభక్తి సంబంధ కి యొక్క. సప్తమి విభక్తి అధికరణ్ లోపల పైన అందున్. సంబోధన విభక్తి సంబోధన ఓరి ఓసి ఓయి. బచ్చు ఒకలా మహోదయ సంప్రదాన అపాదాన అంటే ఏంటి మహోదయ? సంప్రదాన అపాదాన అధికరణ. సంప్రదాన అంటే ఇవ్వడం. సంప్రదాన ఇచ్చిన వాయనం పుచ్చుకుంటున్న వాయనం. మనం చెప్పుకున్నాం కూడా చతుర్థి విభక్తి అంటే ఇచ్చినమ్మా వాయనం ఇవ్వడం. పంచమి విభక్తి అంటే పుచ్చుకుంటున్నమ్మా వాయనం తీసుకోవడం. అయితే సంప్రదాన అంటే ఇవ్వడం, అపాదాన అంటే పుచ్చుకోవడం. సంప్రదాన అంటే ఇవ్వడం, ఆ అపాదానం అంటే పుచ్చుకోవడం. మరి అధికరణ అంటే మేడం? అధికరణ అంటే కూర్చోవడం. మీరు ఎక్కడ కూర్చున్నారు? కుర్చీ మీద ఎక్కడ కూర్చున్నారు ఇప్పుడు ఇంట్లో? ఎక్కడ కూర్చున్నారు చెప్పండి? సోఫా మీద అనుకుందాం. అది కూడా కుర్చీలో కూర్చున్నాను మనం ఏమంటాము? కుర్చీ పైన కూర్చున్నాను, మంచం పైన కూర్చున్నాను అంటారా? అవునవును మేడం. అది బీరువాలో పెట్టాను లోపల. చీర ఎక్కడ పెట్టుకుంటాం మనం? బీరువా లోపల. అది అర్థమైంది మేడం. లోపల పైన అందునుంది. కానీ అధికరణ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ అడిగాను అంతే. అంటే ఎగ్జాక్ట్ అంటే అదే కూర్చోవడం. ఎక్కడైతే మీరు కూర్చుంటారో అదే అధిష్ఠించి ఉంటారో అది అధికరణ. అదే అంటున్నా. అధిష్ఠించు. అదే పార్వతి కైలాసే అధితిష్టతి. మనం ప్రవేశాల నేర్చుకున్నాం. పార్వతి కైలాసే అధితిష్టతి. ఎక్కడుంది పార్వతి అమ్మవారు? కైలాసంలో ఉంది. అధితిష్టతి అంటే అక్కడ అధిష్ఠించి ఉందన్నమాట. అక్కడ తిష్ట వేసి కూర్చుంది ఆవిడ అక్కడ. అదే అనమాట. అవగతం. మహోదయి ఇక్కడ అది అనే ఉపసర్గ వచ్చినప్పుడు దాని ముందు ద్వితీయ విభక్తి పెట్టాలిగా మహోదయి? ఎక్కడ వనే అన్నప్పుడు వనం అని పెట్టాలి కదా? మీరు ముందు మొత్తం వాక్యం చెప్పండి అమ్మా. అక్కడ పార్వతి కైలాసం అధితిష్టతి. అది అనే ఉపసర్గ వచ్చినప్పుడు దాని ముందు ద్వితీయ విభక్తి పెట్టాలిగా మహోదయి? అక్కడ వస్తుంది. అయితే వనే అక్కడ సప్తమి కూడా వస్తుంది. వనే అధితిష్టతి. ఓకేనా? నెక్స్ట్ మండలిక లక్ష్మి గారు చెప్పండి అమ్మా. మేడం చెప్పండి. ఏంటి ఇదేనా? అదే చదవండి. ప్రథమా విభక్తి ప్రథమా విభక్తి కర్త డూము ఊలు. ద్వితీయ విభక్తి కర్మ నీ ను లా గూర్చి గురించి. తృతీయ విభక్తి కరణ సాధన చేతన్ చేన్ తోడంతోన్. చతుర్థి విభక్తి సంప్రదాన కొరకు కోసం. పంచమి విభక్తి అపాదాన వలనన్ కంటే పట్టి నుండి. షష్ఠి విభక్తి సంబంధ కి యొక్క. సప్తమి విభక్తి అధికరణ లోపల పైన అందున్. సంబోధన ప్రథమా విభక్తి ఓరి ఓసి ఓయి. అందరూ చెప్పారమ్మా? ఇంకేమైనా ఉన్నారా? నేను అడగడం మర్చిపోయినా. సుధామోహన్ గారు చెప్తారా? నేనున్నాను మహోదయ. అంజనాదేవి. ప్రథమా విభక్తి కర్త చిహ్నం డూము ఊలు. ద్వితీయ విభక్తి కర్మ నీ ను లా గురించి. తృతీయ విభక్తి కరణ చేతంచేన్ తోడంతోన్. చతుర్థి విభక్తి సంప్రదాన కొరకు కోసం. పంచమి విభక్తి అపాదాన వలన కంటే పట్టి నుండి. షష్ఠి విభక్తి సంబంధ కి యొక్క. సప్తమి విభక్తి అధికరణ లోపల పైన అందున్. సంబోధన విభక్తి సంబోధన ఓరి ఓసి ఓయి. సుధామోహన్ గారు అండి, దొరికిందా మీకు? మరి అది దొరకలేదు కానీ నేను ట్రై చేస్తాను మేడం తెలుగులోనే. కొంచెం చూడండి.
వీళ్ళు చెప్పినట్టు చెప్పలేకపోవచ్చు కానీ ట్రై చేస్తాను. ప్రథమా విభక్తి ఈ రామ శబ్దం లాగే కదా మేడం. ఇప్పుడు ప్రథమా విభక్తిలో ఎవరుంటారు? కర్త ఉంటాడు ఎప్పుడు. అవునా? కర్త. రాముడు గాని, మీరు సీతను తీసుకోండి, రమ గాని, లక్ష్మి గాని, గౌరి గాని, ప్రథమా ఎవరైనా ప్రథమ, దట్ ఈస్ కీ. స్టాండర్డ్ అన్నమాట. అందుకని రామ అంటే ప్రథమా విభక్తి అంటే కర్త. కర్త కీ కీ వస్తుంది. కర్త ప్రథమా డూమువులు, విభక్తి కీ. కీ కాదు, డూమువులు. డూమువులు. అచ్చా అచ్చా. చిన్నప్పుడు మనం చదువుకున్నాం డూమువులు ప్రథమా విభక్తి అని. ఓకే మేడం. స్కూలింగ్ ఎక్కడ? దొరకలేదు మేడం. దొరకలేదు ఆ రూల్, నాకు ఎతికేం దొరకలేదు మేడం. ద్వితీయ విభక్తి కర్మ. ద్వితీయ విభక్తి అంటే ఎప్పుడు కర్మ. కర్మ 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 అంటే ఏంటంటే మనకు కొండ గుర్తు ద్వితీయ విభక్తి. ఓకేనా? అది అలా చెప్పాలా? నీ నిన్ లున్ లన్ గూర్చి గురించి. నీ నన్ లన్ గూర్చి గురించి. తృతీయ విభక్తి. గురించి. తృతీయ విభక్తి చేతనిచే తోడంతోడు. అదేంటి కారకం ఏంటి ఇక్కడ? కరణ అంటే సాధన. సాధన కరణ సాధన. సాధన అంటే ఇంగ్లీష్ లో అంటే ఇన్స్ట్రుమెంట్. మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తారు, దేంతో రాస్తారు చెప్పండి? ఎగ్జామ్ దేంతో రాస్తారు? పెన్ తో రాస్తాం. అప్పుడు మనం ఎలా చెప్తాము? అహం పరీక్ష లేఖని లేఖన్యేన. లేఖని అంటే ఈకారాంత సిద్ధమైంది. అవునా? లేఖని శబ్దంలో తృతీయ తీసుకోండి, తృతీయ విభక్తి ఏకవచనం తీసుకోండి. లేఖన్యాహ లేఖన్యేన. నానా ఏనా అంటే అక్కడ ఈకారాంత స్త్రీలింగ శబ్దం లేఖని. మీరు లేఖని అనడానికి లేదు, ఎందుకంటే ఏనా అంటే పుల్లింగ శబ్దం అవుతుంది. చెప్తాను. గౌరీ శబ్దం తీసుకోండి. గౌరీ, గౌర్యో, గౌర్య, గౌరీం, గౌర్యో, గౌరీ, గౌర్య. అవునా? అలాగే లేఖన్యా. అహం లేఖన్యా. అహం లేఖన్యా పరీక్షాం లిఖామి. పరీక్షను రాస్తాను. అదే ఓకేనా? అప్పుడు అంటే లేఖన్యా అంటే మీకు ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఏమైంది? పెన్ అయింది కదా పరీక్ష రాయడానికి. చతుర్థి అంటే కరణకారకం అంటే సాధన. నెక్స్ట్ చతుర్థి సంప్రదాన. సంప్రదాన ఇది కొరకు, కోసం. కోసం. పంచమి విభక్తి కంపారిజన్ కదా. అపాదాన. అంటే మీరు పంచమిలో మీరు తీసుకుంటారు. అపాదాన. వలన నుండి కంటే. వలనన్ కంటే పట్టి నుండి. వలనన్ కంటే పట్టి నుండి. షష్ఠి విభక్తి సంబంధ. రామస్య పత్ని సీత. యొక్క లో కాదు కీ యొక్క. ఓకే కీ యొక్క. ఓకే మేడం. షష్ఠి విభక్తి అధికరణ అంటే కంపారిజనా మేడం? అధికరణ అంటే కూర్చోవడం, అంటే అదేంటే ఆక్యుపైయింగ్ ద స్పేస్ అన్నమాట. సప్తమి విభక్తి మనకి ఏంటంటే టైం అండ్ స్పేస్ సూచిస్తుంది. టైం అండ్ స్పేస్ సప్తమి విభక్తి. ఓకే మేడం. సప్తమి విభక్తి టైం అండ్ స్పేస్ అని చెప్తుంది. లోపల, పైన, అందును. ఓహో లోపల పైన అందును. ఓకే మేడం. అందును. సంబోధన ఓరి ఓసి ఓయి. ఓకే ఇదే మనకు అందరూ వస్తే మనకు భో అని వస్తుంది. మనకి సంస్కృతంలో భో అని వస్తుంది మనకు. హే భో
ఐభో అంటే ఏమండి అంటాం కదా, ఐభో అదే అలాగా. ఈ భో అని మనం అక్కడ అలాగా మనం సంస్కృతంలో సంబోధించాం. ఇది మనం తోయి, ఓసి ఇవన్నీ తెలుగులో. భో అలా మన భో అక్కడ సంస్కృతంలో మనం చేస్తాం. ఇంకా ఉన్నాయి, ఇంకా ఒకటి రెండు ఇంకా ఉన్నాయి. ఓకేనా? ఎస్ మ్యామ్. ఓకే మేడం, ధన్యవాదాలు. ఇప్పుడు చూడండి నెక్స్ట్. ఇప్పుడు అందరూ చెప్పారని అనుకుంటాను. ఇప్పుడు 6 చూడండి. మా ఖాళీ స్థలం పూరించండి లట్ లకారమును ఉపయోగించి. సహ అత్ర అస్దాతు. గోపాలకృష్ణ మహోదయ ప్రారంభం కరోతు. సహ అత్ర అస్తి, తే అత్ర త్రే అత్ర సంతి. తౌనా సహ తౌ తే ఖలు. తౌ. ఓకే, అస్తు మహోదయ. తౌ స్తః అత్ర స్తః. అత్ర స్తః. తౌ అత్ర స్తః. తే అత్ర సంతి. త్వం త్వం అత్ర అసి. యువాం అత్ర స్థః. యూయం అత్ర స్థ. అహం అత్ర అస్మి. ఆవాం అత్ర స్వః. వయం అత్ర స్మః. బచ్చు ఒకలుగా తీసుకోండమ్మా. నెక్స్ట్ తే అత్ర అస్ ధాతు. మహోదయ నా దగ్గర టెక్స్ట్ లేదు, నేను వింటున్నాను. అమ్మా నేను 15 చాప్టర్స్ మీకు అందులో నేను గ్రూప్ లో ఫార్వర్డ్ చేశాను. అది మీరు ఓపెన్ చేసి చూడలేదా? ఎన్నోది మేడం ఇప్పుడు చెప్పేది? ఇది 4వ అభ్యాసం అమ్మ మనం చేస్తున్నాము. నేను మీకు 16 అధ్యాయాలు మీకు పుస్తకాలు లేని వాళ్ళు చూస్తారనే ఉద్దేశంతో నేను గ్రూప్ లో పెట్టాను. మరి మీరు ఓపెన్ చేసి చూడాలి కదా, ప్రింట్అవుట్ తీసుకోవాలి కదా. అహం వదాని మహోదయ. మేఘం నిమిషం చెప్పండి అమ్మా. ఎవరిని అడిగాను నేను? వకుల మేడం. చెప్పండి అమ్మా. మీరేంటి ఇప్పుడు రాసుకుంటారా? పోనీ ఓపెన్ చేశాను మేడం. ఫోర్త్ అధ్యాయంకి వెళ్ళాలి. మరి అక్కడ చూడండి, వెనకాల ఎక్కడో ఉండుంటుంది. మరి అది లాంగ్ బ్యాక్ నేను పంపించేశాను అందరికి. ఫోర్త్ ఓపెన్ చేశాను మేడం. దాదాపు ఒక నెల ఇంటది ఫోర్త్ లెసన్. చాలా ముందుకుంటుంది. చాలా ముందు, దాదాపు 2 నెలలు ఇంటదేమో ఫోర్త్ లెసన్ పంపించి. అహం అస్మి. తత్ర కిం దత్తమస్తి? తే అత్ర అస్ ధాతు తత్ర దత్తమస్తి ఖలు. ఇదానీ త్రీణి పురుషः వరతు. ప్రథమ పురుషः ప్రథమ పురుష బహువచనం. ప్రథమ పురుష బహువచనం. ముందర ఏకవచనం చెప్పండి. సహ తౌ తే సహ అత్ర అస్తి అస్తి. తే అత్ర ద్వివచనం. త్వౌ తౌ సహ తౌ తే ఖలు. ఓకే. సహ అత్ర అస్తి, తౌ అత్ర స్మః, తే అత్ర సంతి. ద్వివచనం పునః వదతు. స్థః కదా. స్థః. ఓకే. తౌ అత్ర స్థః, తే అత్ర సంతి. త్వం అత్ర అసి. అహం అత్ర అస్మి. సహ కిం. పునః సహ కిమర్థం? పునః సహ न आयाति. सः अभवत् खलु प्रथमपुरुषे. సహ అయిపోయింది మేడం. उत्तमपुरुष अहम आवाम वयम. ఓకే ఓకే. వాహం. అహం అస్మి, ఆవాం. అహం అత్ర అస్మి. అహం అత్ర అస్మి, ఆవాం అత్ర స్వః. స్వః. వయం అత్ర స్మః. పునః వదతు ఏకవారం. అహం అత్ర అస్మి, ఆవాం అత్ర స్మః, వయం అత్ర స్మః. అవగతం వా? అవగతం అండి. అహం వదాని మహోదయ. అనంతరం త్వం అసి. త్వం అసి.
त्वम् असि प्रथम पुरुष सः सः अस्ति तौ स्तः ते सन्ति त्वम् असि युवां स्तः यूयं स्तः उत्तम पुरुष अहम् अस्मि आवां स्वः वयं स्मः सम्यक् पुनः के का पठति पुनः कस्तूरी पठति खलु गोडान नर्मदा स्वीकरोतु मा सः अत्र अस्ति तौ अत्र स्तः ते अत्र चतुर्थ पदं तत्र स्वीकरोतु अहम् अस् अहम् अस् तद्वदतु गोडान नर्मदा पदं किमर्थं महोदय केऽपि संशयमस्ति वा कोऽपि ఏది संशयमस्ति చెప్పండి మహోదయ अहमस् అహమస్ ఓకే अस्तु महोदय अहम् अत्र अस्मि आवाम् अत्र स्वः वयम् अत्र स्मः परमपुरुष रामः अत्र अस्ति रामौ अत्र स्तः रामे अत्र सन्ति रामाः क्षम्यतां महोदय रामाः अत्र सन्ति मध्यमपुरुष त्वम् अत्र असि युवाम् अत्र स्तः यूयम् अत्र स्तः सम्यक् सम्यक् भगिनि सुधामोहन भगिनी सः किं कुरु सः किं कुरु क्रू धातु क्रू धातु सः किं कुरु सः किं करोति सः किं तौ के कुरुतः के किमर्थं तौ सः ते तौ सः ते तौ न मैम न सः ते तौ ते सः किं करोति देन् तौ के न भगिनि किं तौ किं सारी किं तौ किं कुरुतः ते किं कुर्वन्ति ते किं कुर्वन्ति प्रथमपुरुष मध्यमपुरुष त्वं किं करोसि युवां किं कुरुतः यूयं किं कुरुतः उत्तमपुरुष अहं किं करोमि आवां किं कुर्वः वयं किं कुर्मः सम्यक् पुनः अहं वदामि महोदय त्वं किं कुरु त्वं किं कुरु करोति धातुवे కదా మేడం కరోతి క్రూ ధాతు క్రూ ధాతు అంటే కరోతి కదా చెప్పండమ్మా కరోతి సహ కిం కరోతి సహ తౌ కిం కురుతః సహ తౌ తే కిం కుర్వంతి త్వం కిం కరోసి సహ త్వం యువాం కిం కురుతః యూయం కిం కురుథ అహం కిం కరోమి ఆవాం కిం కుర్వః వయం కిం కుర్మః సమ్యక్ సో ఇప్పుడు ఫోర్త్ చాప్టర్ మనకి అయిపోయింది అందరికి అర్థమైంది కదా ఇప్పుడు అభ్యాసం 5లోకి రండమ్మా అందరూ పేజ్ చెప్పండి పుస్తకం ఉన్న వాళ్ళందరూ అక్కడ వాడు ఏం చెప్పాడు అక్కడ సర్వనామ శబ్ద ఇచ్చాడు అక్కడ చూడండి అక్కడ భవాన్ శబ్దం ఇచ్చాడు
సో ఇక్కడ భవాన్ అంటే మనకు ఇది పుల్లింగ శబ్దం. నీవు, మీరు. ఇప్పుడు ఏంటంటే సాధారణంగా మనం తెలియని వాళ్ళని మనం ఏమంటాము, నువ్వు అని మనం ఎప్పుడు మనం సంబోధన చెయ్యము. ఏమంటాం? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మనం ఏమంటాము, మీరు అని మనం సంబోధిస్తాం. అవునా కదా? సో మగవాళ్ళని మనం మీరు అని సంబోధించినప్పుడు ఏమంటాము? భవాన్. మర్యాద పూర్వకంగా చెప్పాలి. సో భవాన్ అనే శబ్దానికి మనకు ప్రతి దానికి ఒక ప్రాతిపదికం ఉంటుంది, ఏ శబ్దానికైనా. ఎందుకంటే ఇవన్నీ అజంత శబ్దాలు. సో ఇక్కడ మనకేంటి, ఇక్కడ మన ఈ అజంత శబ్దానికైనా దేనికైనా సరే మనకు ఇక్కడ సర్వనామ శబ్దానికైనా మనకు ప్రాతిపదిక మనకు ఉంటుంది. ఇక్కడ భవాన్ అనేది మనకి ఇక్కడ సర్వనామ శబ్దము, కానీ దీనికి కూడా మనకు ప్రాతిపదికం ఉంటుంది. ప్రాతిపదికం అంటే రూట్ వర్డ్. విత్తనం లేకుండా చెట్టు ఉండదుగా, అలాగే రూట్ వర్డ్ ప్రాతిపదికం లేకుండా ఏ శబ్దము ఉండదు. సో ఇక్కడ భవాన్ అనే దానికి మనకు రూట్ వర్డ్ ఏమిటి, ప్రాతిపదికం అంటే భవత్. భవత్ చివరి అక్షరం ఏమొస్తుంది, తకారం వచ్చింది మనకు. అందుకని దాన్ని ఏమని పిలుస్తాం మనము, తకారాంత. ఏ లింగము, భవాన్ శబ్దము పుల్లింగము. సో తకారాంత పుల్లింగ. మరి శబ్దం పేరేంటి, భవాన్ భవత్ శబ్ద. ఓకేనా? తకారాంత పుల్లింగ భవత్ శబ్ద. ఈ ప్రాతిపదికం మస్ట్ గా అందరికి రావాలి. ఇవన్నీ ముందర మనకు ఎందుకు మనం నేర్చుకోవాలో ముందు మనకు అర్థం అవుతుంది. దానికి ఇప్పుడు ఏంటి మనకు భవాన్. ఈ భవాన్ శబ్దానికి కూడా మనకు 7 విభక్తులు మనకు వచ్చేస్తాయి. భవాన్, భవంతౌ, భవంతః. ఓకేనా? అలా వస్తుంది. భవాన్, భవంతౌ, భవంతః. వదామి మహోదయే, వదామి మహోదయే. ఏకం నిమిషం. సో భవాన్, భవంతౌ, భవంతః. సో ద్వితీయ విభక్తి భవంతం, భవంతౌ, భవతః. ఎక్కడైనా మనకి ఇక్కడంటే ఎక్కడ వస్తుందంటే రూపాల మార్పిడి మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ద్వితీయ విభక్తి బహువచనం నుంచి స్టార్ట్ అవుతుంది. భవాన్, భవంతౌ, భవంతః. అక్కడ చూడండి, అక్కడ ప్రథమా విభక్తి బహువచనం ఏమొస్తుంది, భవన్. అక్కడ భవన్ శబ్దం భవంత, అక్కడ నకారంతో చెప్తున్నాం మనం. కానీ ద్వితీయ విభక్తి బహువచనం ఏమైంది, భవతః. అక్కడ మార్పు వచ్చేసింది. ఇప్పుడు ఆ మార్పు ద్వితీయ బహువచనం నుంచి వచ్చింది కనుక తృతీయ ఏమవుతుంది, భవతా, భవద్భ్యాం, భవద్భిః. అలా వస్తుంది. భవతే చతుర్థి, భవద్భ్యాం, భవద్భ్యః. పంచమి భవతః, భవద్భ్యాం, భవద్భ్యః. షష్ఠి భవతః, భవతోః, భవతాం. సప్తమి భవతి, భవతోః, భవత్సు. సంబోధన హే భవాన్, హే భవంతౌ, హే భవంతః. ఇది మనకు రూపాలు ఇలా వస్తాయి. సో ఇది సర్వనామ శబ్దము, దానికి మనకు 7 విభక్తులు మనకు ఉంటాయి. అలాగే అక్కడ భవతి, దానికి ఏంటి ప్రాతిపదికం, భవతి అంటే దానికి కూడా భవత్ స్త్రీలింగ శబ్దం. భవతి, భవత్యౌ, భవత్యః. ఈ శబ్దం ఎలా నడుస్తుంది అంటే ఎగ్జాక్ట్ గా గౌరీ శబ్దం ఎలా ఉందో దానిలాగా నడుస్తుంది. గౌరీ శబ్దం మనకు వచ్చిందంటే భవతి శబ్దం మనకు ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తుంది. అలాగే భవతిని మన ఆడవాళ్ళని, తెలియని ఆడవాళ్ళని మనం ఏమంటాం, ఇప్పుడు క్లోజ్ మనకు స్నేహితులు ఫ్రెండ్స్ అంటే నువ్వు నువ్వు మాట్లాడుకుంటాం. కానీ తెలియని వాడని మనం నువ్వు అని అన్నాం, మీరు అంటాం. అదనమాట భవతి. ఎక్కడైతే మర్యాద పూర్వకంగా గౌరవప్రదంగా మనం మాట్లాడాలి అంటే పుల్లింగానికి భవాన్ అని మనం సంబోధించాలి, ఆడవాళ్ళకి స్త్రీలింగానికి భవతి అని చెప్పాలి. ఇది రూల్. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అనుపమ గారు స్టార్ట్ చేయండమ్మా. తకారాంతః పుంలింగః భవత్ శబ్దః. నీవు, మీరు. ప్రథమా విభక్తి భవాన్, భవంతౌ, భవంతః. ద్వితీయ విభక్తి హే భవంతం, హే భవంతౌ, హే భవతః. తృతీయ విభక్తి భగిని హే, ఇది హే పెట్టకూడదు. హే పెడితే అది సంబోధన అయిపోతుంది కదా. ద్వితీయ విభక్తి భవంతం, భవంతౌ, భవతః. తృతీయ విభక్తి భవతా, భవద్భ్యాం, భవద్భిః. చతుర్థీ విభక్తి భవతే, భవద్భ్యాం, భవద్భ్యః. పంచమి
భవతః భవద్భ్యాం భవద్భ్యః షష్ఠి భవతః భవతోః భవతాం సప్తమి భవతి భవతోః భవశ్చు సంబోధన ప్రథమ విభక్తి హే భవాన్ భవాన్న భవన్న మేడం భవాన్ మహోదయ హే భవన్ మహోదయ భవన్ హే భవన్ హే భవన్ హే భవంతౌ హే భవంతః సంబోధన ఇక్కడ ఏమైనా ఇప్పుడు అందరికి ఇప్పుడు చెప్తాను వెనకాల ఉన్నాయమ్మా చూడమ్మా ఇక్కడ ఈ భవాన్ చెప్తా ఏమైనా ఇచ్చారా మనకి ఇక్కడ పేజ్ నంబర్ 128 లో భగవాన్ ఇచ్చాడు మహోదయ. భగవాన్ శబ్దం ఉంది. భగవాన్ ఉంది, దాన్నే భవాన్ కింద గా తీసి భవాన్ కింద నేర్చుకుంటున్నాం. చేసుకోవచ్చు అంతే కదా. 128 లో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇచ్చాడు. అలాగా 128 లో భగవాన్ ఇచ్చాడు, అదే భవాన్ కూడా అదే వస్తుంది కదా. భవాన్ అయిపోతుంది అంతే. అదే గౌరీ భవతికేమో నది. అందరికి రాదు కదా, అందుకని ఏమైనా ఎగ్జాంపుల్ ఉందేమో అని అడుగుతున్నా. చూడమ్మా ఇక్కడ భగవాన్ ఇచ్చాడు, అక్కడ చూడండి. అక్కడ భగవాన్ లో అక్కడ గకారం తీసేయండి, తీసేస్తే మీకు భవాన్ శబ్దం అయిపోతుంది. అంటే అప్పుడు చూసి చెప్పండి అందరూ, ఓకేనా? మహోదయ గోపాలకృష్ణ మహోదయ మహోదయ ప్రారంభం కలుగుతాం. భవాన్ భవన్ మహోదయ ప్రారంభం కథం కరణీయం? తకారాంతః పుల్లింగః భవత్ శబ్దః. సమ్యక్. ఓకే. భవాన్ భవంతౌ భవంతః భవంతం భవంతౌ భవంతః భవతః భవతః భవతా భవద్భ్యాం భవద్భిః భవతే భవద్భ్యాం భవద్భ్యః భవతః భవద్భ్యాం భవద్భ్యః భవతః భవతోః భవతాం భవతి భవతోః భవత్సు హే భవాన్ హే భవాన్ హే భవంతౌ హే భవంతః. సమ్యక్. ఇదాनीं का श्रीलता भगिनी अस्ति वा? पुस्तकमस्ति वा समीपे? आं मान्ये. भवान् शब्दं तकारान्तः पुल्लिङ्गः भवत् शब्दः. सम्यक्. भवान् भवन्तौ भवन्तः भवन्तं भवन्तौ भवतः भवता भवद्भ्यां भवद्भिः भवते भवद्भ्यां भवद्भ्यः भवतः भवद्भ्यां भवद्भ्यः भवतः भवतोः भवतां भवति भवतोः भवत्सु हे भवन् हे भवन्तौ हे भवन्तः. सम्यक्. सर्वे एतत् शब्दं కంఠస్థీకరణం కంఠస్థీకరణం ఆవశ్యకం. ఓకేనా? కంఠస్థీకరణం చేయాలంటే బైహార్ట్ చేయాలి. ఇది మనకు అన్ని శబ్దాలు అన్ని విభక్తులు మనకు బైహార్ట్ రావాల్సిందే. ఇక్కడ ముందు ఇది రాకపోతే చాలా కష్టపడతారు. మహోదయ సంబోధన హే భవన్ ఆర్ హే భవాన్ భవాన్ రాదమ్మా, హే భవాన్ రాడు, హే భవన్ కదా. భవాన్ కూడా అనుకుంటారు, యాక్చువల్లీ హే భవన్ హే భవంతౌ హే భవంత. దీర్ఘం లేదు. నెక్స్ట్ చెప్పాలమ్మా. ఇప్పుడు నెక్స్ట్ నేను ట్రై చేయనా మేడం? తీసుకోండి. ఓకే. తకారాంతః భవతః శబ్దః. నా భగిని నా 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 నైవ అశుద్ధం. తకారాంతః పుల్లింగః భవతః శబ్దః. భవతః నా భవత్ శబ్దః. భవత్ శబ్దః ప్రథమా విభక్తి. భవతి భవతౌ. పుస్తకం సమీపే అస్తి వా? పుస్తకం సమీపే అస్తి వా? అస్తి మేడం.
దృష్ట్వా వదతు. భవతి చూసి చెప్పండి అక్కడ భగవత్ అక్కడ వెనకాల ఉంది కదా, ఆ, అక్కడ వాడు భవత ఆ, మీరు ఇక్కడ చూడండి, మీ పుస్తకంలో అంటే మరి ఏది ఉందో నాకు తెలియడం లేదు. భగవాన్ ఆ. శబ్దం అయితే మా దాంట్లో తెలుగు పుస్తకంలో ఉంది, మరి మీకు ఇక్కడ ఉందా? అచ్చా భగవానా, ఓకే ఓకే ఆ ఓకే. గకార భగవాన్ తీసేసేయండి, తీసి చెప్తూ ఉండండి. సరే మ్యామ్, అది भगवान शब्द। आप ढूंढ लो, मैं क्या बोलती हूँ, आप ढूंढ लो, हाँ तब तक दूसरा कोई हाँ हाँ बोलेगा। हाँ हाँ मैम, ठीक है मैम, ठीक है मैम। अनुभव अंजना देवी वदतु महोदय। तकारान्तः पुल्लिङ्गशब्दः भवान् शब्दः। ना 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 नैव अशुद्धं। भवत् शब्दः। पुनः 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 वदतु। तकारान्तः पुंलिङ्गः भवत् शब्दः। इदानीं सम्यक्। भवान् भवन्तः प्रथमविभक्ति। भवान् न न एकं निमिषं द्विवचनं किं? भवन्तौ। पुनः वदतु। भवन्तौ भवान् प्रथमा विभक्ति भवान् भवन्तौ भवन्तः भवन्तः द्वितीया विभक्ति भवन्तं भवन्तौ भवतः तृतीया विभक्ति भवता भवद्भ्यां भवद्भिः चतुर्थी विभक्ति भवते भवद्भ्यां भवद्भ्यः पंचमी विभक्ति भवतः भवद्भ्यां भवद्भ्यः षष्ठी विभक्ति भवतः भवतोः भवतां सप्तमी विभक्ति भवती सॉरी भवती भवतोः भवती सम्यक् भवतोः भवत्सु संबोधना हे भवन हे भवन्तौ हे भवन्तः। मंडलेक लक्ष्मी भगिनी मिल गया मैडम, मैं बताऊं? मिल गया ना, तो बता दीजिए। हाँ अच्छा। तकारान्तः पुल्लिंग शब्दः भवत शब्दः। नैव नैव अशुद्धं। तकारान्तः तकारान्त पुल्लिङ्गः भवत शब्दः। तकारान्त खलु तत्र तकारान्त तकारान्त पुल्लिङ्गः भवत शब्दः। भवत न भवत् शब्दः। भवत् शब्दः हलन्त भवत् शब्दः। प्रथमा विभक्ति भवान् भवन्तौ भवन्तः। द्वितीया विभक्ति भवन्तं भवन्तौ भवन्तः। तृतीया विभक्ति भवतः भवतः सॉरी भवतः भवतः। तृतीया विभक्ति भवता भवद्भ्यां भवद्भिः। चतुर्थी विभक्ति भवते भवतभ्यां भवतभ्यः भवतभ्यां न भवद्भ्यां भवते सॉरी भवत्वभ्यां वा नहीं है ना, भवते भवद्भ्यां भवत्भ्यां भवते भवद्भ्यां भवद्भ्यः। सम्यक्। पंचमी विभक्ति भवतः भवद्भ्यां भवद्भ्यः। षष्ठी विभक्ति भवतः भवतोः भवतां। सप्तमी विभक्ति भवती भवतोः भवत्सु। संबोधना विभक्ति हे हे भवन हे भवन्तौ हे भवन्तः। पुनः कस्तूरी भगिनी स्वीकरोतु। तकारान्तः पुल्लिङ्गः भवत् शब्दः। प्रथमा विभक्ति भवान् भवन्तौ भवन्तः। द्वितीया विभक्ति भवन्तं भवन्तौ भवतः। तृतीया विभक्ति भवता भवद्भ्यां भवद्भिः। चतुर्थी विभक्ति भवते भवद्भ्यां भवद्भ्यः। पंचमी विभक्ति
భవతః భవద్భ్యాం భవద్భ్యః షష్ఠీ విభక్తి భవతః భవతోః భవతాం సప్తమి విభక్తి భవతి భవతి దీర్ఘం లేదు కదా మేడం ఇక్కడ భవతి భవతి భవతోః భవత్సు సంబోధన ప్రథమ విభక్తి హే భవన్ హే భవంతు హే భవంతః మేడం ఇందాక మీరు నైవా నైవా అన్నారు కదా నైవా అంటే నా యోగే ఏవ నైవ తత్ర సంధిక అంటే మీనింగ్ కానే కాదు అంతేనా మేడం కాదు నైవ అంటే నాట్ ఎట్ ఆల్ ఓకే అక్కడ సంధి ఏమైంది అక్కడ నా ప్లస్ ఏవా నా యోగే ఏవ అంటే నైవ వృత్తి సంధి జరిగింది అక్కడ అంటే ఇప్పుడు అత్ర ఏవా త్వమేవా అంటాం కదా అక్కడ అట్లా నా ఏవా అంటే ఇక్కడే నేనే అన్నట్టు ఇక్కడ కాదు నా అంటే కాదు ఏవా అంటే నాట్ ఎట్ ఆల్ మీనింగ్ నాట్ ఎట్ ఆల్ ఓకే మేడం నేను స్త్రీలింగ శబ్దం చెప్పనా మేడం కిమర్థం భవానేవ వరతు పుల్లింగ నా కేవలం పుల్లింగమేవ తకారాంతః పుల్లింగः భవత్ శబ్దः ప్రథమా విభక్తి భవాన్ భవాన్ భవంతౌ భవంతః సంబోధన ప్రథమా విభక్తి హే భవన్ హే భవంతౌ హే భవంతః ద్వితీయ విభక్తి భవంతం భవంతౌ భవతః తృతీయ విభక్తి భవతా భవత్యాం భవద్భిః చతుర్థీ విభక్తి భవతా భవత్యాం భవద్భిః చతుర్థీ విభక్తి భవతే భవద్భ్యాం భవద్భ్యః పంచమీ విభక్తి భవతః భవద్భ్యాం భవద్భ్యః షష్ఠీ విభక్తి భవతః భవతో భవతాం సప్తమీ విభక్తి భవతి భవతోః భవత్సు सम्यक् अन्य कोऽपि कर्मूरी अहं वदामि अनुराधा भगिनी अस्ति वा अहं वदामि भगिनि का बच्चु अकुल वदतु मां तकारान्तः पुल्लिङ्गः भवत् शब्दः प्रथमा विभक्ति भवान् भवन्तौ भवन्तः द्वितीया विभक्ति भवन्तं भवन्तौ भवतः तृतीया विभक्ति भवता भवद्भ्यां भवद्भिः चतुर्थी विभक्ति भवते भवद्भ्यां भवद्भ्यः पंचमी विभक्ति भवतः भवद्भ्यां भवद्भ्यः षष्ठी विभक्ति भवतः भवतोः भवतां सप्तमी विभक्ति भवति भवतोः भवत्सु संबोधना प्रथमा विभक्ति हे भवान् हे भवन्तौ हे भवन्तः सम्यक् सर्वे वदन्ति वा अन्य कोऽपि अस्ति वा सर्वे वदन्ति खलु इदानीं भवती शब्दं स्वीकरोतु गोपाल कृष्णमहोदय प्रारम्भं करोतु भवती भवती शब्दः तकारान्तः स्त्रीलिङ्गः सिन्धु भगिनी न वदति भवती न वदति वा చెప్పలేదు మేడం वदतु पुल्लिङ्गः स्त्रीलिङ्गः तकारान्तः स्त्रीलिङ्गः भवति शब्दः भवत् ఇది ఈకారాంత కాదా మేడం భవతి ఈకారాంత తకారాంతః చివరి ఏముందమ్మా అక్కడ ఈకారం భవతి కదండి స్త్రీలింగం ఈకారాంతం భవత్ శబ్దः చెప్పండి సరే తకారాంతः స్త్రీలింగः భవత్ శబ్దः భవతి భవత్యౌ భవత్యః భవతీం భవత్యౌ భవతీః భవత్యా భవతీభ్యాం భవతీభిః భవత్యైభ్యాం భవతీభిః భవత్యై భవతీభ్యాం భవతీభ్యః భవత్యాః భవతీభ్యాం భవతీభ్యః భవత్యాః భవత్యోః భవతీనాం భవత్యాం భవత్యోః భవతీషు
हे भवति, हे भवत्यौ, हे भवत्यः। तत्र प्रातिपदिकं किं महोदय? प्रातिपदिकं प्रातिपदिकं भवत्। न भवत् इत्युक्ते पुल्लिङ्गं, भवती खलु तत्र गौरीशब्दवत् खलु तत्र भवति, भवती शब्दः। మేడం स्त्रीलिङ्गः भवती शब्दः। भवती शब्दः। మేడం ఈకారాంతం కదండి మేడం, ఇకారాంతమా ఈకారాంతమా? ఈ దీర్ఘ ఈకారమా? ఈకారాంతం स्त्रीलिङ्गः भवती शब्दः। నేను చెప్పాను మేడం. గౌరీ శబ్దం బేస్ చేసుకొని చెప్పాను మేడం, అంతే. అవునవును, గౌరీ శబ్దమే, సేమ్ గౌరీ శబ్దమే బేస్ చేసుకోవాలి. నేను చెప్తున్నా మేడం, ఈకారాంతః స్త్రీలింగः భవతి శబ్దः. ప్రథమ విభక్తి భవతి, భవత్యౌ, భవత్యః. సంబోధన హే భవతి, హే భవత్యౌ, హే భవత్యః. ద్వితీయ భవతీం, చెప్పండి. స్త్రీలింగ అరే మ్యూట్ భవతి ఈకారాः భవతి శబ్దः. కనెక్ట్ అయింది మ్యామ్, చెప్పనా మ్యామ్ ఇప్పుడు? చెప్పండమ్మా. ఈకారాంతః స్త్రీలింగ శబ్దः భవతి శబ్దः. ఈకారాంతః స్త్రీలింగ భవతి శబ్దः. స్త్రీలింగः. ఈకారాంతః స్త్రీలింగः భవతి శబ్దः. భవతి భవత్యః. భవతి కూడా అంతే కదా. మీ వాయిస్ రావడం మళ్ళీ ఈకారాంతః స్త్రీ భవతి శబ్దः. నేను కూడా లాగే వస్తాను. ఓకే.